నైతిక విలువలు. మీరు చెప్పాలి నైతిక విలువల గురించి. ఇప్పుడు సుదర్శన్ రెడ్డిని నక్సల్స్ మద్దతుదారు అంటున్నారు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గెలిచే అవకాశం లేదు, ఆడ మీకే బలం ఉన్నది, వీళ్ళు ఓన్లీ మా ఐక్యత ఇది అని ఇండియా కూటమి చెప్పుకోవడానికి ఆయన నిలబెట్టింది, నడుస్తున్నది వ్యవహారం. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి నక్సల్స్ మద్దతుదారు అంటే సుదర్శన్ రెడ్డి ఏమైనా జైలుకు పోయిండా? సుదర్శన్ రెడ్డి ఏమైనా ఆ రాష్ట్రంలో ఉండొద్దు అని ఏమైనా తడిపార్ గురైపోయి బహిష్కరణకు గురైండా ఆ రాష్ట్రం నుంచి? లేదు కదా. సుదర్శన్ రెడ్డి ఏమైనా వేల కోట్లు సంపాదించిండా? మీరు అంటున్న నక్సలైట్లు ఏమైనా వేల కోట్లు సంపాదించిరా మీలాగా రాజకీయ నాయకుల్లాగా? చెప్పండి. ఏ నక్సలైట్ అయినా వందల కోట్లు కాదు, 1 కోటి రూపాయలను నక్సలైట్ సంపాదించిన నక్సలైట్ చూపించండి, ఒక్క ఆయన చూపించండి. ఆయనట నక్సలైట్ మద్దతుదారట, మరి ఆయన ఏమి తడిపార్కి గురవడమో 2 ఏళ్ల శిక్షను అనుభవించడమో లేకపోతే సంవత్సరాల తరబడి జైల్లో ఉన్న మనిషి ఏం కాదే. ఆయన ఏమంటుండో సల్వాజుడును నిషేధిస్తూ తీర్పుని. అటు సల్వాజుడుం అన్నది ప్రభుత్వం చట్టబద్ధంగా ఏర్పాటు చేసిందా? ప్రభుత్వము సల్వాజుడుంని మావోయిస్టులకు వ్యతిరేకంగా, ఆనాడు నక్సలైట్లకు వ్యతిరేకంగా సల్వాజుడుం అనే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసి నక్సలైట్లను చంపడానికి ప్రయత్నం చేసింది. ఆ సల్వాజుడుం నిషేధించడంలో ఆయన కీలక పాత్ర పోషించిండు, ఆయన నిషేధించిండు. మరి సల్వాజుడుము ఒక చట్టబద్ధమైన అసాంఘిక ఏమంటారు వాటిని, సంఘ విద్రోహ శక్తుల కోసం ఏర్పాటు చేయబడ్డ ఒక చట్టబద్ధమైన ఆర్గనైజేషనా? కాదు కదా. మరి అది చట్టబద్ధం కానప్పుడు నిషేధించకపోతే కోర్టులు ఏం చేస్తాయి? అసలు ఒక జడ్జి, అమిత్ షా మాట్లాడుతున్నది ఎట్లుందంటే, ఒక జడ్జి తీసుకున్న నిర్ణయాన్ని మీరు తప్పుపడుతున్నట్టే కదా. ఆనాడు ఆయన ఒక జడ్జి స్థానంలో ఉండే కదా దాన్ని తీర్పునిచ్చింది. ఆ తీర్పు రాకపోయి ఉంటున్నట్టు 5 ఏళ్ల క్రితమే నక్సలిజం అంతం అయ్యేదట. అసలు నక్సలిజం అంటే ఏందో తెలుసా మీకు? నక్సలిజం అంటే గన్నులు పట్టుకొని పోవడం కాదు. నక్సలిజం దాని యొక్క ఐడియాలజీ ఏంది, దాని సిద్ధాంతాలు ఏంటి? చంపడమే కాదు కదా. హింస ఎవరు చేసినా వ్యతిరేకమే, పోలీసులు చేసినా అటు నక్సలైట్లు చేసినా హింసకు వ్యతిరేకమే, వ్యతిరేకించాల్సిందే. మేము కూడా చెప్తున్నాం, ఈ గన్నులు పట్టుకొని ఆడ ఉండే పని వ్యవహారం ఇవాళ రేపు నడిచేటట్లేదు, ప్రజా జీవితంలోకి రండి, ఓట్ల వేటలోకి వెళ్ళండి, ప్రజలని ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయండి అని మేమే చెప్తున్నాం. అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం మేము ఎవ్రీ డే.